అందరికీ నమస్తే. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ను ఫైర్ చేయబోయి అది మిస్‌ఫైర్ అయ్యి ఫైనల్‌గా కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నది ఇష్యూ అంతా కూడా. నిజానికి ఏమాత్రం సంబంధం లేని పొలిటికల్‌కు ఏమాత్రం సంబంధం లేని సమంతను దీనిలోకి తీసుకొచ్చి కేటీఆర్‌కు దాన్ని అటాచ్ చేసి మాట్లాడబోయి బొక్కబోర్లబడ్డారు మంత్రి కొండా సురేఖ గారు. కానీ ఆ తర్వాత కూడా కనీసం ఒక ప్రాయశ్చిత్తం లేకపోవడం, కనీసం నేను తప్పు చేసినా అనే ఫీలింగ్ లేకపోవడం అనేది సమాజంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడ్డది ఈ ఇష్యూలో. కాంగ్రెస్ పార్టీ ఇష్యూను సమర్థించుకోవాలనా? లేకపోతే కొండా సురేఖకు మద్దతుగా ఉండి సమాజాన్ని మొత్తం ఎదిరించాలనా? ఈ 2 ఇష్యూస్‌లో ఏమీ చెప్పలేకపోయింది నిజంగా కాంగ్రెస్ పార్టీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సినిమా ఇండస్ట్రీని బతిమలాడిండు. ఇంకా ఏదో జరిగిపోయింది, వదిలేసేయండి, మళ్ళీ ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఆయన ఒక మెట్టు దిగి మాట్లాడాడు. కానీ అంతే పెద్ద మనసుతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈ ఇష్యూ ఎప్పుడో ఫుల్ స్టాప్ పడేది. కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు. ఇందులో కేటీఆర్ ఇష్యూ కాబట్టి కేటీఆర్ టార్గెట్ చేయబోయి సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసింది కొండా సురేఖ కాబట్టి, దీనిలో ఈ ఇష్యూలో కేటీఆర్ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా మనసు రాలేదు కనీసం ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడదామని. కానీ దీనిలో కేటీఆర్కి నష్టం లేదు. ఇది కంప్లీట్గా కాంగ్రెస్కు తీవ్ర నష్టం చేసే ఇష్యూగానే అందరూ భావిస్తున్నారు. నిజానికి కొండా సురేఖకు పార్టీ నుంచి అంత మద్దతు రాలేదు. ఎందుకు మద్దతు రాలేదంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అట్లాంటివి. కొండా సురేఖ సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి మాట్లాడింది. ఆ విషయంలో ఎవరైనా మద్దతు తెలిపితే వాళ్ళు కూడా ద్రోహులుగానే సమాజానికి కనబడేంత అవకాశం, స్కోప్ ఉన్న అంశం ఇది. అందుకే తోటి కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా కొండా సురేఖకు మద్దతుగా ప్రకటించే ప్రయత్నం చేయలేదు. సీతక్క కూడా పైననే మాట్లాడింది తప్ప ఒక సంపూర్ణంగా మనసు పెట్టి కొండా సురేఖకు మద్దతు ప్రకటించే ప్రయత్నం చేయలేదు. ఇక పార్టీలో ఉన్న సీనియర్ నేతలు లేకపోతే మంత్రులు, పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు ఎవరు కూడా ఈ ఇష్యూ పైన కనీసం స్పందించేందుకు కూడా ధైర్యం చేయలేదు. ఎందుకు ధైర్యం చేయలేదంటే కొండా సురేఖ విషయంలో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. అందులో తప్పులేదు. సినిమా ఇండస్ట్రీ ఏకమైందంటే వాళ్ళ బాధను వాళ్ళు ఆ విధంగా వ్యక్తీకరించారు. సినిమా ఇండస్ట్రీ ప్లస్ నాగార్జున ఫ్యామిలీ పాలిటిక్స్కు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. వాళ్ళు ఈ పాలిటిక్స్లో అందరికీ సమదూరంలో ఉండే అవకాశం ఎక్కువ కలిగించుకుంటారు. వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని, నాగచైతన్య సమంత వ్యక్తిగత జీవితాన్ని కేటీఆర్కు ముడిపెడుతూ కామెంట్లు చేయడం అనేది అది ఎక్కడనో ఏ యూట్యూబ్ తలా తోకలేని యూట్యూబ్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాటిని కొండా సురేఖ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక తీవ్ర చర్చకు దారితీసినాయి. కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లోకి తీసుకుపోయినాయి. మొత్తం సమాజం అంతా ఒకవైపు, కొండా సురేఖ ఒకవైపు, సమాజం అంతా ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అన్నట్లుగా ఈ సీన్ అంతా కూడా మనకు అనిపించింది. ఇక దేశ స్థాయికి పోతే దేశ స్థాయిలో నేషనల్ మీడియాలో ఈ ఇష్యూ ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. డిస్కషన్స్, డిబేట్స్ పెట్టినారు వాళ్ళు. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన మొత్తం డిబేట్ నడిపించారు. 2-3 రోజుల నుంచి డిబేట్స్ నడుస్తున్నాయి. దానిలో ఏఐసీసీ స్పోక్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళెవరు తల ఎత్తుకోలేకపోతున్నారు. ఏఐసీసీ స్పోక్స్ పర్సన్స్ అంతా ఖండించారు ఈ విషయాన్ని. మంత్రిని తప్పుపట్టినారు. మంత్రి కొండా సురేఖ తప్పు మాట్లాడింది, ఆమె అట్లా మాట్లాడాల్సి ఉండేది కాదని. అయినా సరే కొండా సురేఖ ఈ క్షణం వరకు కనీసం క్షమాపణ అనే ఒక పదాన్ని కూడా ఉచ్చరించలేకపోయాడు. కనీసం నేను తప్పు చేసినానో లేకపోతే నన్ను క్షమించండి అని కూడా ఒక పెద్ద మనసుతో అక్కినే నాగార్జున ఫ్యామిలీని లేకపోతే తోటి మహిళ సమంతను కూడా కనీసం అడగలేకపోయారు కొండా సురేఖ. కానీ ఏఐసీసీ స్పోక్స్ పర్సన్స్ మహిళలు, పురుషులు అందరూ ఏకకంఠంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పుడేమో ఏకంగా కొండా సురేఖ తన ట్విట్టర్ హ్యాండిల్స్ మొత్తాన్ని డిలీట్ చేసిండ్రు. ఆమె ఏ ట్విట్టర్లో అయితే నా వ్యాఖ్యలు వెనుకకు తీసుకుంటున్నా, నేను ఆగ్రహంతో మాట్లాడినా, ఆవేశంతో మాట్లాడినా అని చెప్పి ట్విట్టర్లో పెట్టినరో ఆ ట్విట్టర్ అకౌంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసిండ్రు కొండా సురేఖ. మళ్ళీ ఫ్యూచర్లో రెఫరెన్స్ లేకుండా. అంత అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ మీడియాకు వచ్చి మళ్ళీ మాట్లాడినరు. మళ్ళీ వాళ్ళ విడాకుల విషయం ప్రపంచానికి ఎవరు చెప్తారు, నేనే చెప్పాలి, నాకు తెలిసిందని చెప్పి మళ్ళీ నోరు పడేసుకున్నారు. ఇది మండుతున్న గోళంలో మరింత ఆజ్యం పోయడం అంటారు దీన్ని. ఎందుకు అంత కంట్రోల్లో మంత్రి ఉండలేకపోయినరు? మంత్రిని
పార్టీ అధిష్టానం లేకపోతే పార్టీ ఇక్కడున్న నాయకత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది మంత్రిని, కనీసం సీఎం రేవంత్ రెడ్డి అయినా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయినారు అనేది ఒక క్వశ్చన్. ఇందులో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ నొచ్చుకున్నారట. ఎందుకు నొచ్చుకున్నారంటే నిజంగా కూడా దేశంలో ఎక్కడైనా ఆత్రాస్ లాంటి ఘటనలు అత్యాచారాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరూ అందరికన్నా ముందు ఖండించే వాళ్ళు ఉంటారు. మహిళల మీద దాడులు జరిగినప్పుడు కానీ వాళ్ళు ప్రతిరోజు ఫైట్ చేస్తున్నది బీజేపీని డిఫెన్స్లో వేయాలంటే మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు వీటినే సమాజం దృష్టికి తీసుకుపోవాలి, వీటి మీదే సమాజంలో డిస్కషన్ పెట్టాలనేది వాళ్ళ లక్ష్యం, ఏఐసీసీ లక్ష్యం అది. అందుకే అత్రాస్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇద్దరు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇద్దరు కలిసిపోతారు ముందుకు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పోతారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక మంత్రి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే నొచ్చుకోరా? హైకమాండ్ ఇక్కడ ఉన్న కొద్దిమంది నేతలకు ఫోన్ చేసి ఆరాధించారు ఏందని. అందులో కొందరు కేటీఆర్ విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ విషయంలో ఇట్లా మాట్లాడిందని కేటీఆర్ విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్తో రాజకీయంగా కొట్లాడండి, కానీ అందులో మహిళలను ఎందుకు లాగాలి, అందులో మహిళలను ఎందుకు తీసుకురావాలి, సోషల్ మీడియాలో ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ ఎందుకు తప్పులు చేస్తున్నది, ఇప్పటికీ ఇంకా కొండ సురేఖకు మద్దతుగా సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన పెద్దలు మాట్లాడారట. అందులో భాగంగానే ప్రియాంక గాంధీ నొచ్చుకున్నారు. ఇక్కడ మహిళల మీద రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలందరినీ ఆవేదన గురి చేసే విధంగా, సినిమా ఇండస్ట్రీ అంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమయ్యే విధంగా, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అంటే చీదరించుకునే విధంగా ఎందుకు ఈ సంఘటన ఇంత దూరం వచ్చింది, దీన్ని ఎందుకు మధ్యలోనే ఆపలేకపోయినరు, ఎందుకు మాట్లాడలేకపోయినరు, ఎందుకు మంత్రిని కంట్రోల్ చేయలేకపోయినరు, ఎందుకు ఇంత దూరం వచ్చింది ఇష్యూ అని ప్రియాంక గాంధీ ఆఫీస్ ఆరాధించిందట. అట్లా ప్రియాంక గాంధీ గారు నొచ్చుకున్నారట ఈ సంఘటన పైన. ఇప్పటికి కూడా కనీసం రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తలేరు. అక్కినేని నాగార్జున కోర్టుకు పోయిండు, పరుణాశ్రని దావా వేసిండ్రు, అది సోమవారానికి వాయిదా పడ్డది. సోమవారం రోజు దీని మీద విచారణ ఉంటుంది. కొండ సురేఖ మీద వ్యక్తిగతంగా పెట్టిన కేసు, కొండ సురేఖ మా మనసును గాయపరిచింది, మా ఆత్మగౌరవం దెబ్బతీసింది, మా పరువు పోయేటట్లు వ్యవహరించారు అనేది కేసు అది. ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా కనీసం బాధ్యతగా వ్యవహరించాలి ఈ విషయంలో. ప్రతి చిన్న సంఘటనలో మేమున్నామని ఉత్తగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు బస్సులో మహిళల గురించి మాట్లాడారని సుమోటోగా కేసులు స్వీకరించినంత ఉదారత ఉన్న మహిళా కమిషన్ ఒక సినిమా ఇండస్ట్రీలో అందరూ మహిళలకు సంబంధించిన ఇష్యూను, వాళ్ళ వ్యక్తిగత ఇష్యూను, వాళ్ళందరూ మహిళలు ఏ విషయాలైతే వినకూడదు, మా మీద ఏ మచ్చ అయితే పడకూడదు అనుకుంటారో అట్లాంటి మచ్చలు, అట్లాంటి మరకలు వేసిన మంత్రి విషయంలో మాత్రం మంత్రి ఆల్రెడీ ఉపసంహరించుకున్నారు అని ఆల్రెడీ కేటీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే కదా ఆ బస్సు సంఘటన మీద మహిళా కమిషన్ విచారణకు పిలిచింది. మరి ఇక్కడ మహిళా మంత్రిని వచ్చేసరికి ఎందుకు మహిళా కమిషన్ పిలవలేదు? కనీసం పిలిచి ఉంటే అక్కడనే ఈ విషయం ఫుల్ స్టాప్ పడేది కదా. ఇది కాంగ్రెస్ పార్టీని ఎక్కడ చెప్పుకోలేని స్టేజ్. ఇది దేశ స్థాయిలో కూడా. కొద్దిసేపు క్రితమే కేంద్ర మంత్రి వైష్ణవ్ ఖండించారు ట్విట్టర్లో. ఇది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఇది కేవలం వరంగల్లోనో లేకపోతే పరకాలలోనో లేకపోతే హైదరాబాద్లోనో కాదు, దేశవ్యాప్తంగా కొండా సురేఖ ఇష్యూ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నది ఒక రోజు మొత్తం. ఆమె ఇష్యూ అంతా హైలైట్ అయింది. హైలైట్ కావడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. సినిమా అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాను అభిమానించే వాళ్ళు ఉంటారు, సినిమాను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేక్షకులు ఉంటారు, అభిమానులు ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళందరిని వచ్చించిన ఈ ఇష్యూ పైన కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోతే కాంగ్రెస్కి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కేవలం నష్టం అంటే ఓట్లు, సీట్లు మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరించింది, కాంగ్రెస్ పార్టీలో ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిందో లేకపోతే కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఒక ఇండస్ట్రీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుగా సమాజం అంతా కూడా చూస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.